సాధన మార్గంలో ఒక విషయం గాని, అంటే ఒక సాధనలో గాని, ఒక సమర్థుడైన వాడిని మనం గురువుగా తీసుకుంటాము. మళ్ళీ నేను చూసేదేంటంటే, మేము చనిపోయే వరకు గూడా మేము సాధకులుగానే ఉంటాము. ఇంకంతే ఈ గురువులు, స్వామీజీలు వీళ్ళ జోలి మాకు అంత అయితే అంటే లేదు. మీరు ఎవరైనా గురువుని సంప్రదించండి అంటున్నారు కదా! అంటే ఎలా ఆ గురువులని అంటే ఇప్పుడు అలా తెలియక ఎవరెవరి దగ్గరికో వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా! ఖచ్చితంగా అండి. మరి ఇట్లాంటి సద్గురువులు మనకి కరెక్ట్‌గా మనకి లేదండి. అంటే ఇప్పుడు మీరు నేను ఇందాక చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కోసం అయితే మీరు ఎక్కడో గురువుల దగ్గరికైతే వెళ్ళాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌లీ నేను పూర్తి కాన్ఫిడెన్స్‌తోనే, పూర్తి స్పృహతోనే ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు శివార్చన ఉంది. ఈశ్వరార్చన మీరు చేసినప్పుడు అది పూర్తి సాత్వికం, పూర్తి వైరాగ్యం, పూర్తి భక్తిభావం అవుతుంది. అదే రుద్రుడిగా చేస్తే అత్యుత్తమ శక్తివంతుడు అవుతుంది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఓం నమో భగవతే రుద్రాయ ఉంది. యాక్చువల్‌గా రుద్రుడి తత్వమే క్రోధతత్వం. యాక్చువల్‌గా పూర్తిగా క్రోధయుక్తుడై శక్తి కలిగి ఉంటారు. సమస్త దేవతలు, సమస్త ప్రాణులు కూడా భయపడేది ఒక్క రుద్రుడికి మాత్రమే. అంత గౌరవింపదగ్గ వ్యక్తి. ఆ రుద్ర సాధనలో మీరు చేసుకోవచ్చు. కాళీతత్వం ఉంది. కాళీలో తల్లితత్వం చూస్తారు. రాక్షసుని సంహరించే మహాశక్తి తత్వాన్ని కూడా ఉంటుంది. మీరు ఏ తత్వమైనా మీరు ఆరాధన చేసుకోవచ్చు. మీరు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. లేదు గురు సేవ చేయాలి, వేరే శక్తివంతమైన మహామంత్రాన్ని సిద్ధి చేసుకోవాలి వేరే అనుకున్నప్పుడు మాత్రం మీరే అలాంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవ చేసుకొని మీరు తీసుకోండి. మీకున్న ప్రాబ్లమ్స్కి అయితే మాత్రం మీరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇంట్లో ఒక అడుగు లేదా ఒక 15 అంగుళాల్లో హనుమాన్ మూర్తి చిత్రపటం ఉన్నా సరిపోతుంది, లేదా కాళీమూర్తి ఉన్నా సరిపోతుంది, లేదా నరసింహమూర్తి ఉన్నా సరిపోతుంది, లేదా ప్రత్యంగర వీటికి సంబంధించిన ఉగ్రదేవతలు ఉన్నారు. ఏదైనా సరే దక్షిణాచార విధానంలో భక్తి భావంతో చేయండి. నిన్ను రక్షించే, నిన్ను ఉద్ధరించే దేవతగా నమ్మి మీరు సాధన చేయండి. మీరు ఖచ్చితంగా అవి ప్రాబ్లమ్స్ ఏం కాదు, క్లియర్ అయిపోతాయండి. వాటికి అది సరిపోతుంది. ఇప్పుడు కొందరు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉంటారో లేదా ఇంకో చోట ఎక్కడో ఉన్నారంటే వాళ్ళకి సంబంధించిన బంధువులు లేదంటే వాళ్ళు బాగా ఇక్కడ ఎవరో కాలం చేశారనుకోండి, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో కమ్యూనికేట్ చేయాలనుకుని ఉంటారు, చేయలేకపోయి ఉంటారు, ఏదో చెప్పాలని అనుకుని చనిపోయి ఉంటారు. అంటే అలాంటి వాళ్ళతో మీరు వీళ్ళకి చెప్పించుతారంటే అవి ఏమైనా చెప్పాలనుకున్న విషయాలు అలాగా? ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది అట్లాంటి ప్రోగ్రామ్స్ ఏం లేదు. అది ఏమన్నా పర్సనల్‌గా మనకు తెలిసిన వాళ్ళు అడిగితే అన్నా ఇట్లా చనిపోయారు లేదా ఏదో కనుక్కోవచ్చా అంటే అది పాసిబుల్. వేరేదేం కాదు. వాళ్ళ పర్సన్ వాళ్ళకే చూపించి మాట్లాడేయచ్చు డైరెక్ట్‌గానే. లేదు ఎదురుగా పిలిపించి మాట్లాడిచ్చన్న ఒకసారి ఆయన కోరిక నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అలాగే ఎదురుగా పెట్టి మాట్లాడించడం జరుగుతుంది. అది బయట అది ఏదో అంటే మీరు అంటారు కదా, అదేదో వ్యాపారాల కింద అయితే చేయట్లేదు. అది ఒక శక్తి సాధన. ఉన్న సిద్ధుల్లో అది నేను చేసుకున్న వాటిలో అది ఒకటి కాబట్టి మనకు తెలిసిన సర్కిల్లో మన వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు అలాంటి చాలా రేరుగా జరుగుని అలాంటిది కూడా చూపిస్తుంది. అంటే సామర్థ్యం అయితే ఉంది. వ్యాపారం అయితే కాదు, చెప్పడం కూడా జరుగుతుందండి వాళ్ళు. అంటే ఇది నిజమే, ఖచ్చితంగా 100% అండి. వాళ్ళు నేను అదే అంటుంది, ఇప్పుడు భగవంతుని నేను నమ్మను అనే వాడికి నేను చూపించాల్సిన అవసరం నాకు లేదు. కానీ నమ్ముండి అసలు ఉందా లేదా ఒకసారి 10 మంది కోసం చూపించండి అంటే మాత్రం డెఫినెట్లీ నేను ఖచ్చితంగా చూపించగలుగుతాను. కాకపోతే వాళ్ళు చెప్పాం కదా గతంలో చెప్పినట్లుగా వీళ్ళేమి మన ఫోటోల్లో ఉన్నట్లు ఆభరణాలు వేసుకుని అట్లాంటిది అయితే ఏమంటారు. జస్ట్ మామూలుగానే ఇప్పుడు హనుమాన్ ఉన్నారంటే ఆయనకి హెయిర్ ఎక్కువగా ఉంటుంది, ఒక దోవతి పైన కండవా ఇవి ఉంటాయి, హెయిర్ బాగా ఉంటుంది, కొంచెం ఆకారం స్థాయి పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం భయభ్రాంతులు లోనవుతారు. సాధారణంగా మేము చూసినా సరే నేనైనా భయపడతాను. ఎందుకంటే శరీర ధర్మాలు వేరు, ఆలోచన విధానం ఏంటో ఇవి వేరు, సాధన అనుష్ఠానాలు ఇవన్నీ సపరేట్ వేరు. సో ఒక్కసారిగా చూస్తే ఎవరైనా భయపడతారు. అసలు అలా భయపడలేని పక్షంలో వాడు మంచి సాధకుడు, మంచి జ్ఞాని కూడా. అలాంటి వాళ్ళు నాకైతే నేనైనా భయపడతాను సడన్గా వస్తే. హనుమంతుడిని శ్రీ రుద్రాంశ హనుమాన్ లాగా మీరు ఎట్లా, ఎందుకు ఆ భావన వచ్చింది మీకు?
లేదు, యాక్చువల్గా హనుమంతుడు రుద్రాంశ హనుమంతుడు అనే శాస్త్రం చెప్తుంది. అయితే నేను అన్నాను కదా, ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయాలు వాళ్ళు అలా తీసుకునేటప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న మంత్రం ఏదైతే ఉంటుందో సిద్ధి చేసుకున్న వాటిలో నేను ఉన్నవి అవి ఆయన రుద్రాంశగానే తీసుకున్నాం. అవి అంటే ఆయన అంశ అందులోనే వస్తుంది యాక్చువల్గా. సో అలాంటప్పుడు నేను ఆయన పెట్టుకోవడం తప్పలేదు కదా. నేను సిద్ధి చేసుకున్నా కానీ, నేను స్వప్న దర్శనంలో ఆయన చెప్పిన మాటలు కానీ అవే కదా. అదే నాకెప్పుడు ఈయన నామాలు పెట్టుకుని నాకేం కనపడలేదు. మామూలు విభూతి పూసుకునే వచ్చారు, నేను అట్లాగే అర్చన చేసుకున్నాను. అంటే ఆయనకి ఆలయం నిర్మించాలి, ఇదంతా చెయ్యాలని మీకు ప్రేరణ ఎందుకు వచ్చింది, లేదా వారే మీకు కల్పించారా? లేదు లేదు, అవి కొన్ని జరిగినవి, కొన్ని సందర్భాలు జరగటం వల్ల నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సాధకుడికి ఖచ్చితంగా తన అనుష్ఠాన దేవతను సిద్ధి చేసుకున్నాక మామూలుగానే ఇష్టపడ్డప్పుడు నా దేవతకి నేను ఏదైనా చేయాలనుకోవడం సాధారణంగా భక్తులకు కానీ మామూలుగా సాధకులకు కానీ కలిగే ఆలోచన. అది తప్పేమీ కాదు, వేరే చేసుకోవచ్చు. నేను కాకపోతే ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాన్ని ఒక క్షేత్రం ఏదైతే ఉంటుందో శ్రీ రుద్రాంశ హనుమాన్ క్షేత్రంగానే నేను నిలబెట్టాలనుకున్నాను. అదే రకమైన శక్తి దాంట్లో వచ్చే దాని ద్వారా ఖచ్చితంగా వీళ్ళు మార్పు చెందుతారు, జనాలు ఏదో ఒకటి నేర్చుకోగలుగుతారు అన్న భావంతో ఖచ్చితంగా ఆయన మూర్తి రూపంలోనే పెట్టగలుగుతున్నాను. అది ఆయన రూపమే, ఆయన రూపం కాదు, యాక్చువల్గా ఆయన శక్తి అనుభవపూర్వకంగా కానీ తెలియదు. నేను ఖచ్చితంగా అనుభవించి చెప్తున్నాను. క్షేత్రం ఎప్పుడైతే ఇదే హైదరాబాద్లో ఖచ్చితంగా జరిగింది. ప్రతి ఒక్కరు ఆయన మహత్తు కానీ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా అనుభవపూర్వంలోకి ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారు.